సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులందరూ కూడా కుల మతాలకు అతీతంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఐక్యమై ఇవాళ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అతిపెద్ద పండుగైన బోనాల పండుగను ఇవాళ ఉత్సాహంగా జరిపి ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కూడా కలిసి ఒక ఐక్యతగా ఈరోజు విద్యార్థులు ఒక బోనాల పండుగను ఏర్పాటు చేశారు. దానికి ఇవాళ విద్యార్థి నాయకులు ఇవాళ మనల్ని ఒక అతిథిగా పిలిచినటువంటి సందర్భంలో మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పండుగలో భాగమై వాళ్ళతో పాటు అడుగులో అడిగేసి ఇలా ఉత్సవాలను అద్భుతంగా జరిపారు. కానీ ఈ జరిపినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పీజీ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పక్కనే ఉన్నటువంటి 17 ఎకరాలు అన్యకాంతరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఇక్కడ మేము ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మా బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వసతులు కానీ ఇంకా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కోరుతూ ఇలాంటి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఊరు వాడ విద్యార్థి లోకం కూడా జరుపుకొని పెరుగుతున్నటువంటి గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ అభ్రపరిచే విధంగా జరుపుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమని ఇప్పుడు తెలంగాణ అతిపెద్ద పండుగ బోనాల పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకుంటాం. మనం అందరు ఆయురోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఉన్నటువంటి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా విద్యార్థులు కూడా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ఈ ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యకు యూనివర్సిటీ విద్యకు పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వ విద్యను ఇవాళ డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.